నంద్యాలకు వరద ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో కుందు నది, మద్దిలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కుందు నది ఉధృతి వల్ల నందమూరి నగర్లోని వంతెనపై రాకపోకలు నిలిపేశారు. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అరుంధతి నగర్ వాసులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. నంద్యాలకు వరద ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో కుందు నది, మద్దిలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, నంద్యాలకు వరద ముంపున్నట్టుగా తెలుస్తోంది. కుందు నది కావచ్చు, మద్దిలేరు కావచ్చు, ఏంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారా? థ్యాంక్ యూ దేవి. మోందా తుఫాను ప్రభావం నంద్యాల జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా నందికొట్కూరు, ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాలపైన తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. శ్రీశైలంలో అయితే కొండ చర్యలు విరిగిపడి వాహనాలపై పడే పరిస్థితి, అట్లాగే దుకాణాలపై కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. నంద్యాల పట్టణానికి కుందు నది, మద్దిలేరు, శ్యామకాల్వ మూడు ఆనుకునే ప్రవహిస్తాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ఈ నీరంతా కలిసి కుందు నది మీదుగా వస్తుంది. ఈ నీరు నంద్యాల పట్టణం ఆనుకునే వెళ్తుంది. దీంతో కుందు నది పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. ఆ కాలనీల్లో లోతట్టు ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, శ్యామకాలువ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రథమనంది ఆలయం ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే శ్యామకాలువ మీద బ్రిడ్జి కూడా నిర్మించారు. ఆ బ్రిడ్జి మొత్తం జలమయమైంది. ప్రథమనంది ఆలయం అంతా కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆలయంలో జనం కూడా ఉన్నారు. అక్కడికి ఎవరు వెళ్లేని పరిస్థితి. అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా సాధ్యం కాదు. పెద్ద కొట్టాల ప్రాంతంలో నీట మునిగిన పంటలను కూడా మంత్రి పరిశీలించారు. నంద్యాల జిల్లాలో ఎక్కువగా ప్రభావం ఉన్న శ్రీశైలంలో కూడా అధికారులు, ఆలయ అధికారులు, పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలంలో పాతాళగంగా, అట్లాగే డ్యాం సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 3 తాత్కాలిక దుకాణాలపైన కూడా పడడంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక డ్యాం సమీపంలోనే లింగాల గట్టు వద్ద చిన్న బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. అక్కడ మత్స్యకారులంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. శ్రీశైలంలో కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. శ్రీగిరి కాలనీలో భారీ వర్షానికి కాలనీ నీట మునిగింది. కొండ ప్రాంతం దగ్గరలో ఉండడంతో వరద నీరు బాగా కొట్టుకొస్తుంది. ఇళ్లలో కూడా మోకాళ్ళ లోతు వరకు నీరు చేరింది. కొత్తపేట సచివాలయం ఎదురుగా ఉన్న వీధిలో కూడా అదే పరిస్థితి. దేవస్థానం అధికారులు అప్రమత్తమై శ్రీశైలం నుండి గుంటూరు, విజయవాడ వైపు, అట్లాగే కర్నూలు వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఆత్మకూరు, దోర్నాల మధ్య కూడా వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సిద్ధాపురం చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆత్మకూరు నుండి దోర్నాల వైపు వెళ్లలేని పరిస్థితి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వాగులు, వంకలు, వాగులు పొంగి పొర్లాయి. సిరివెల్ల, రుద్రవరం మధ్య రాకపోకలు నిలిపేశారు. ఎర్రగుంట్ల, పేరూరు, ఎర్రగుడిదిన్నె వంటి దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు నిలిపేశారు. ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో శివపురం నుండి 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి వేశారు. తుఫాన్ ప్రభావంతో ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాలలో ఆయా మార్గాల్లో అయితే అధికారులు భద్రతా చర్యలు తీసుకున్నారు. పోలీసులను పరివాహక ప్రాంతంలో పోలీసులను నియమించి ఎవరు అటువైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం నంద్యాల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ శ్యామకాలువ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందనేది మనకు తెలుస్తోంది. ప్రథమనంది ఆలయం పూర్తిగా జలదిగ్బంధమైంది. అక్కడికి ఎవరు వెళ్లకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు. అట్లాగే ఈ కుందు నది పరివాహక ప్రాంతంలో దళితవాడ ఉంది. ఆ దళితవాడలో 50 ఇళ్లను ఖాళీ చేసి అక్కడి నుంచి వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. భోజనం, ఇతర సౌకర్యాలు కూడా అక్కడే కల్పించారు. అయితే ఎక్కువగా వర్షాలు వస్తే కుందు నది పరివాహక ప్రాంతంలో ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ కాలనీలు అక్కడి నుంచి తరలించడం, మరి వర్షం తగ్గిన తర్వాత అక్కడ వెళ్లడం అనేది సర్వసాధారణమైంది. శ్యామకాలువ పరివాహక ప్రాంతంలో మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న షాపులలో కూడా నీరు చేరింది. వాటన్నిటిని మూసివేసి పోలీసులు అక్కడికి ఎవరిని వెళ్లకుండా చూస్తున్నారు. ప్రథమనంది ఆలయానికి సాధారణంగా భక్తుల తాకిడి ఉంటుంది. అయితే ఈ
తుఫాన్ ప్రభావంతో శ్యామకాలువ మీదుగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడికి ఎవరు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఇక గ్రామాల్లో అయితే మరి ఆత్మకూరు పట్టణంలో చాలా కాలనీల్లో ఇందిరానగర్ ఇతర కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందితో స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా ఈ కుందు నది మద్దిలేరు శ్యామకాలువ ఇలా ప్రవహించినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది భారీ వర్షాలు వచ్చినప్పుడు? సార్, ముందుగా ఎన్టీవీ నిర్వాహకులకు ధన్యవాదాలు. మీరు ఇంత తీవ్రమైన వరదల్లో కూడా ప్రవహించే నీటిలో మీరు చెప్తాను, మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. సాహసోపేతంగా ఎన్టీవీ గారికి స్వాగతం. ముఖ్యంగా ప్రతిసారి విపత్తు సంభవించినప్పుడు నీటి ప్రవాహం వలన అనేక కాలనీలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రథమ నందీశ్వర దేవస్థానము గతంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 91లో అక్కడ శ్యామకాలువ బ్రిడ్జిని నిర్మించడం వలన అక్కడ తగ్గింది. కానీ ఇక్కడ ప్రథమ నందీశ్వరం వద్ద పోవడానికి కూడా ఇబ్బంది. దేవాలయంలో ఇది చారిత్రాత్మక టెంపుల్. మరి బ్రిడ్జిని నిర్మించేటువంటి ఇంజనీర్లు కూడా ఒక ప్లాన్ తో నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఈ వయసులో అనేక ప్రాంతాలను తిరిగినందుకు కూడా మేము కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో మరి అసలు వీటికి లోతట్టు ఇళ్లను నిర్మించుకున్నారు, అక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ప్రమాదం ఉంటుంది ఎప్పుడు? వాళ్ళకి ఎల్లవేళలా ప్రమాదం ఉంటుంది. అయితే ఈసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగము అప్రమత్తమయ్యి వారిని సురక్షిత ప్రాంతాలు చేసిన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ వాహనాలు కూడా పూర్తిగా వరద ఉధృతిలో కొట్టుకుపోయి మనకు కొన్ని వాహనాలు కనిపిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఇదే పరిస్థితి. ఎప్పుడు వరద తగ్గుతుందన్నది స్థానికులు ఎదురు చూస్తున్నారు. వరద ఉధృతి తగ్గితే తమ ఇళ్లకు చేరడానికి ఈ మద్దిలేరు కుందు వాసులు ఎదురు చూస్తున్నారు.